ఈ అమ్మాయికి వయసు అప్రాక్సిమేట్ గా 20 ఉంటుంది. ఈ అమ్మాయి చావడానికి ముందు తనకి ప్రాణాలున్నప్పుడే ఒక షార్ప్ అయిన కత్తితో ఒక వెదవెంతో దారుణంగా పొడిచినట్టుంది. అది తప్ప నెయిల్ మార్క్స్ ఉన్నట్టు లేదు. కారణం 2-3 లేయర్ల వరకు బాడీ కాలిపోయింది. అంతేకాకుండా కుక్కల పళ్ళకాటు ఉండటం వలన సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును, ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 3 to 5 days అయి ఉంటుంది. సరే, ఆ అమ్మాయిని ఒక్కరు రేప్ చేశారా లేక ఎంతమంది రేప్ చేసి ఉండొచ్చు? 4-5 కలిసి రేప్ చేశారు. కానీ అంతర్భాగానికి ఏం కాలేదు. దాన్ని బట్టి చూస్తే కన్సెన్షువల్ సెక్సే అయి ఉంటుందనిపిస్తోంది. కన్సెన్షువల్? ఆర్ యు షూర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ యెట్. డూ వన్ థింగ్, బెటర్ సెండ్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ. యా, ఓకే. చనిపోయిన అమ్మాయి పేరు శ్రావణి అని, ఆ అమ్మాయి చాలా మంది వల్ల బలాత్కారం చేయబడిందని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హేమావతి, నాన్న తులసిరాజన్ కనిపించకుండా పోయారు అని న్యూస్ దొరికింది. ఈ ఫోటోలో కనిపించే వాళ్లే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అని సిబిఐ వాళ్ళు ప్రకటించారు. వీళ్ల గురించి వివరాలు ఏవైనా తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కొచ్చి తెలియజేయమని పోలీసులు కోరుకుంటున్నారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళే లాకప్ ఇచ్చేయడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. సార్ హలో హలో హలో, ఏంటి సార్, ఎవరని తెలుస్తుందా? తెలీదు, కానీ అర్థమైంది. నైస్. అయితే ఫోటో ఫ్రేమ్ చూసుంటారు కదా, దాని పగలగొట్టి తీసిన మెడలే ఇప్పుడు మీ పాకెట్ లో ఉంది. వినడానికి ఎంతో బాగుంది కదా. అందరూ మీరు లేజీ అని చెప్తున్నారు, కానీ నాకలా అనిపించలేదు. ఎంత ఫాస్ట్ గా కేసు మూవ్ అవుతుంది. ఇది ఇలాగే వెళ్తే మనం తొందరలో మీట్ చేస్తామేమో. చాలా జాలీగా ఉంటున్నావే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం జాలీగానే ఉంటుంది సార్. ఆహా, నువ్వు ఆకాశంలో ఎగిరే గాలిపటం ఎంతో దూరంలో లేదు రాజా. దారాన్ని పట్టుకుని అలా లాగానంటే వెంటనే వచ్చి నా చేతిలో చిక్కుకుంటావు. ఇక్కడ నువ్వు వదిలేసిన ఎవిడెన్స్ అన్ని విషయాలు నాకు చెప్పింది. నాకు నచ్చిన వాళ్ళని చూడాలంటే నా హృదయం కొట్టుకుంటుంది, అలాగే కొట్టుకుంటది. అలా కొట్టుకునే వాళ్ళు చూడాలని నాకు చాలా ఇష్టం. సార్, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ని ట్రేస్ చేయమంటారా? చెప్పించాలే గానీ ఆ సిమ్ చెత్తలో కలిసిపోయి ఉంటుంది.